హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ లంచ్ రెసిపీని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా తిన్నా కానీ కడుపు నిండుగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మిల్లెట్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి మిల్లెట్స్తో చేస్తున్నాను, లేదా రైస్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ మనం మిల్లెట్స్ అనేటివి ఏవైనా తీసుకోవచ్చు. కొర్రలైనా, అరికెలైనా, సామలైనా ఉంటాయి కదా మనకి. ఏవి అందుబాటులో ఉంటే వాటిని తీసుకోవచ్చు. ఏ దాంతోటైనా చేసుకోవచ్చు మనము. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ని వేసుకొని మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇందులోకి వాటర్ని వేసుకొని మినిమం 3 to 4 అవర్స్ వరకైనా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం టైం లేదు అనుకుంటే మనం వేడి వాటర్ని తీసుకొని నానబెట్టుకోవాలి. కాస్త వేడి వాటర్ని వేసుకొని ఒక 2 అవర్స్ వరకైనా నానబెట్టుకుంటే మనకు ఈజీగా నానిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా నానబెట్టుకుంటే మనకి నానిపోతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. మరో పక్కన స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని ఈ కుక్కర్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని, 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. మనకి కావాలంటే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ని వేసుకున్నాను నేను. ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలా అనేది ఎక్కువగా వేయకూడదు. చిన్న చెక్క, 1 లవంగం, ఇలాచి, కొద్దిగా బిర్యానీ ఆకు, వీటిని వేసుకుంటే సరిపోతుంది మనకు. కొంచెం ఇది వేగిన తర్వాత ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి, చిన్న మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పుదీనాను వేసుకోవాలి. ఈ పుదీనా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ఆయిల్లో. ఇలా కొద్దిగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని, అలాగే ఒక 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టిన బంగాళాదుంపల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోవచ్చు. బీన్స్, క్యాప్సికమ్ ఇలాంటివి ఏవి వేసుకున్నా మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే అంత బాగుంటుంది మనకి. సో ఈ విధంగా వేసుకొని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొద్దిగా మూత పెట్టి మగ్గించాలి. ఈ క్యారెట్, ఆలు అనేది కొద్దిగా మగ్గాలి. ఇలా మూత పెట్టి మళ్ళీ మూత తీసుకొని మనం ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకుంటే మనకి కొద్దిగా క్యారెట్ అనేది మగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకుంటున్నాను. ఈ మిల్ మేకర్ కూడా మనకి హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్ మనకి. ఇలా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంత బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇలా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు మిల్లెట్స్ని తీసుకున్నాం కదా, 2.5 కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను. కొద్దిగా పొడి పొడిగా రావాలంటే మనం కొద్దిగా వాటర్ని తగ్గించుకొని వేసుకోవచ్చు. నేను కొంచెం ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి 2.5 కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా మరుగుతూ ఉన్న ఈ వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మిల్లెట్స్ అన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసుకొని చూసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ పులావ్ అనేది రెడీ అయిపోయింది.
చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, మనకి అంతే టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం మిల్లెట్స్ని వాడుకున్నాం కదా, రైస్తో తినాలనిపించిన వాళ్ళు ఇక్కడ మిల్లెట్స్కి బదులుగా సేమ్ ఇదే ప్రాసెస్లో రైస్ని వేసుకుంటే సరిపోతుంది. అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం హెల్తీగా తీసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మిల్లెట్స్తో చేసుకున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ మిల్లెట్స్తో చేసుకోవడం వలన డయాబెటీస్ ఉన్న వారికైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. మనం సేమ్ ఇదే ప్రాసెస్లో రైస్తో కూడా చేసుకోవచ్చు. దీనిని మనం డైరెక్ట్గా ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి మనకి ఇలా డైరెక్ట్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలా తినడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా పప్పుతో అయినా తీసుకోవచ్చు, లేదా పెరుగుతో అయినా తీసుకోవచ్చు. ఇలా కొద్దిగా పప్పు పెరుగు తీసుకొని మనం ఒక క్యారెట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 క్యారెట్లు, కీర ఏవైనా తీసుకున్నట్లయితే మనకి కడుపు అనేది కొద్దిగా తింటే సరిపోతుంది, నిండుగా ఉంటుంది. మనకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.